కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడండి ప్రభువా, నన్ను బలపరచండి ప్రభు. అందరూ ప్రార్థన చేసుకుని ఎవరికి వాళ్ళు. మహాగణుడా యేసయ్య మీకు స్తోత్రం తండ్రి. ఈ నూతన సంవత్సరం ఈ 1వ తారీఖున ప్రభువా మీరు ఇచ్చిన మా వాగ్దానం కొరకై మీకు స్తోత్రం తండ్రి. ఈ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడండి. మీ దాసుని అభిషేకించి సిలువ చాటు మరుగు చేసి మీ దాసుని నోట మీ మాటలోంచి ప్రతి మాటలో జీవాన్ని పోయిన తండ్రి. వాక్యం వెలువడుతున్నప్పుడే ప్రతి ఒక్కరిలో క్రియ జరిగించండి. దుష్టుడు వాక్యాన్ని తన్నుకొని పోకుండా మీరు కాపాడండి. ఒక్కొక్కరికి వినగల చెవి గ్రహించి మంచి హృదయం దయచేయండి తండ్రి. మంచి నేలలో పడిన విత్తనాలు ఏ విధంగా నిరంతరంగా ఫలిస్తూ వచ్చాయో ఆ విధంగా ప్రతి ఒక్కరి హృదయంలో వాక్య నీరు కట్టి నిరంతరం ఫలింపజేసి ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానాన్ని ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి హృదయంలో స్థిరపరిచి నడిపించి వర్తిల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదవండి ఒక మాటని మరొకసారి చదవండి. యెషయా గ్రంథం 41:10 చివరి లైను. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఇదిగో ఈ సంవత్సరం నా ప్రభు ఆయన చెయ్యి చాపి నీతి అనే నా దక్షిణ హస్తం అంటే అర్థం ఏంటంటే, దక్షిణ హస్తం అంటే కుడి చెయ్యి. దక్షిణ హస్తం అంటే కుడి చేయండి, ఎడమ చేయి కాదు. చూస్తారు కదండి, కుడి చేతికి చాలా విలువ ఉంటుంది. చాలామంది అన్ని పనులు కుడి చేతితో చేస్తుంటారు, ఎడమ చేతితో కొన్ని పని చేస్తారు. కొంతమంది ఎడమ చేతి అలవాటు ఉంటుంది, ఎడమ చేతి రాస్తూ ఉంటారు. టీ ఇవ్వండి బాబు అంటే ఎడమ చేతి తీసుకొస్తారు. చూసేవాళ్ళు చిచి ఏంది ఆ చేతి ఇస్తున్నావు అంటారు. నా ప్రభు ఎక్కువ ఏ పని చేసినా కుడి చేతి చేస్తుంటాం. నా ప్రభు అంటాడు కుడి చేత్తో నేను ఇప్పుడు నేనేం చేస్తాను, నేను ఆదుకొనబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా యేసయ్య మిమ్మల్ని అందరినీ ఆదుకొనుగాక. ఆదుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఆదుకోవడం అంటే ఇంగ్లీష్లో తర్జుమాలు చూస్తే ఎత్తి పట్టుకోవడం అని ఉంది. ఆదుకోవడం అనే మాటకి ఇంగ్లీష్ తర్జుమాలు చూస్తే ఎత్తి పైకెత్తి పట్టుకోవడం. ఇంకా మన తెలుగులో చూస్తే ఆదుకోవడం అంటే సహాయం చేయడం. ఆదుకోవడం అంటే ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది కలిగినప్పుడు మన వాళ్ళు అంటూ ఉంటారు, అయ్యా కొంచెం మరి ఆదుకోండి, అయ్యా మమ్మల్ని ఇబ్బందుల్లో ఉన్నాం, కొంచెం ఆదుకుంటారా, కొంచెం మీరు మాట సాయం చేయండి, మమ్మల్ని ఆదుకోండి, కొంచెం ఈ సమస్యల్లో పడిపోయి ఉన్నాం, కష్టాల్లో పడిపోయి ఉన్నాం, మమ్మల్ని ఆదుకుంటారా అని అందరి దగ్గర తిరుగుతూ ఉంటాం మనం. అయ్యా ఈ సమయంలో మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు, ఈ భయంకర పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకునే నాదులు లేడు అని ఎన్నోసార్లు మనం విలవిల్లాడిపోతూ ఉంటాం. అది గమనించిన ప్రభు 2023లో ఏ సమస్యల్లో ఏ బాధల్లో ఆదుకునే వాళ్ళు లేక, హక్కును చేర్చుకునే వాళ్ళు లేక, ఆదరించే వాళ్ళు లేక, సహాయం చేసేవాళ్ళు లేక, నేను నడిపించే వాళ్ళు లేక ఏడుస్తూ వచ్చావేమో, ఈ సంవత్సరం నా ప్రభు నీతి అనే ఆయన దక్షిణ కుడి చేయి చాపి నిన్ను ఆదుకోబోతూ ఉన్నాడు. ఎలాంటి సందర్భాలు ఆదుకుంటాడంటే, అనేక సందర్భాల్లో కరువులో ఆదుకున్నాడు ఎంతోమంది. బైబిల్లో చూస్తే కరువు వచ్చినప్పుడు ఆదుకున్నాడు దేవుడు. యుద్ధాలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితుల్లో యుద్ధాల సమయంలో తన ప్రజల్ని ఆదుకున్నాడు. మార్గాలు వెళ్తున్నప్పుడు అపాయాలు జరుగుతుంటే అక్కడ ఆదుకున్నాడు. విపత్కర పరిస్థితులు కష్టకాలంలో ఎన్నో సందర్భాల్లో యేసయ్య దేవాతి దేవుడు తన ప్రజల్ని ఆదుకుంటూ వచ్చాడు. విన్నారండి, ప్రతి సందర్భంలో ఆదుకుంటూ వచ్చాడు దేవుడు. ఇదిగో ఈ సంవత్సరం మొదటి రోజే చెప్తున్నాడు, నేను నా హస్తంతో నిన్ను ఆదుకుంటాను. ఆమేన్. ఇక్కడ ఒకవేళ మీ వచ్చిన వాళ్ళలో మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని ఆదరించి మమ్మల్ని వింటున్నారండి ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటూ ఉంటే, నా యేసయ్య నిన్ను ఆదుకొనుగాక. ఎలా ఆదుకుంటాడంటే, ఆయన ఎలా ఆదుకుంటాడంటే, కొన్నిసార్లు కృప ఇచ్చి ఆదుకున్నాడు. తన ప్రజలకి కృప ఇచ్చి కృప ద్వారా ఆదుకున్నాడు. కొన్నిసార్లు బలహీనం పడిపోయినప్పుడు, అధైర్యపడిపోతూ గందరగోళంగా ఉన్నప్పుడు ధైర్యం చెప్పి వాళ్ళకి ధైర్యపరిచి ఆదుకున్నాడు. అర్థమవుతుందండి? ధైర్యం చెప్పి భయపడద్దు, ధైర్యంగా ఉండు, నేను ఉంటా కదా, నీకెందుకు బాధ అని వాళ్ళు బలహీనమైపోయి గడగల్లాడిపోయి విలవిలాడిపోతూ వచ్చే సమస్యను చూసి భయపడిపోతూ అధైర్యపడుతున్నప్పుడు, నేను ఉన్నా కదా తోడుగా, ఎందుకు భయము అని వాళ్ళకి ఆ ధైర్యం మాటలు చెప్పి వాళ్ళని ఆదుకున్నాడు, కృపనిచ్చి ఆదుకున్నాడు. కొన్నిసార్లు వాళ్ళకి జ్ఞానం కొదువుగా ఉంటే ఆ జ్ఞానం వాళ్ళకి ఇచ్చి
జ్ఞానం ఇచ్చి ఆదుకుని. ఎట్లా అంటే ఆ ఐగుప్తు దేశంలో యోసేపు వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఆ రాజు కల వస్తే ఆ కలభావం చెప్పేవాళ్ళు ఎవరు లేకపోతే యోసేపు గురించి రాజు దగ్గరికి వెళ్ళింది. యోసేపు ఉన్నాడయ్యా ఒక వ్యక్తి కళలకు భావం చెప్తాడు అని చెప్పేసరికి ముందే ఫ్రీ ఫ్లాండ్గా దేవుడు యోసేపును ఐగుప్తుకు పంపించి ఆయన జ్ఞానంతో నింపి, బాగా ఆలకించండి, ఎందుకు తన ప్రజల్ని ఆదుకోవడానికి ముందే ప్లాను దేవుడు. పరలోక జ్ఞానంతో నింపి యోసేపుని రాజుకు వచ్చిన కలభావం చెప్పి ఇప్పుడు ఆ దేశం మీద అధ్యక్షుడిగా మారిపోతే, ఆహారాన్ని పంచే వ్యక్తిగా మారిపోతే, ఈ దేశాలన్నిటికీ కరువు కాలంలో తన కుటుంబీకులకి అన్నదమ్ములకి కరువు కాలంలో వాళ్ళు వచ్చారు. వస్తే అరే మీరు ఎందుకురా బాధపడిపోతున్నారు, నన్ను కొట్టి గుంటలు వేశారని బాధపడిపోతున్నారా? వద్దొద్దు, మిమ్మల్ని ఆదుకోవడానికి కరువు కాలం ముందే నన్ను దేవుడు ఇక్కడ పంపించాడు. నేను స్తోత్రం కలుగును గాక. యోసేపుకు జ్ఞానం ఇచ్చి తన ప్రజలను ఆదుకోవడానికి జ్ఞానం ఇచ్చి ఆదుకుంటాడు, కృపనిచ్చి ఆదుకుంటాడు, ధైర్యం చెప్పి ఆదుకుంటాడు నా దేవుడు. అనేక సందర్భాల్లో ఆదుకుంటూ వచ్చాడు. కొన్నిసార్లు ఆలోచన చెప్తాడు, నీకు ఆలోచన తక్కువగా ఉందా, కొదవగా ఉందా, ఇలా చేయమ్మా అమ్మా, నువ్వు నష్టాల పాలవుతుంటే దేవుడు ముందే ఒక ఆలోచన చెప్పి నీకు నష్టాల పాలు కానికుండా నిన్ను ఆదుకోవడానికి ఒక ఆలోచన చెప్తాడు. ఆ ఆలోచన చెప్పి నేను ఆదుకుంటాడు. కష్టకాలం ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఎలా చేద్దాం, ఎలా ముందుకు అడుగేద్దామో అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చక్కటి ఆలోచన చెప్పి నిన్ను ఆదుకుంటాడు. మరికొన్నిసార్లు నిన్ను అభిషేకంతో నింపి, ఆత్మాభిషేకంతో నింపి నిన్ను ఆదుకొనును గాక. ఎన్నో రకాలుగా దేవుడు ఆదుకుంటూ వచ్చాడు తన ప్రజల్ని పరిశుద్ధ గ్రంథంలో. ఒక 2-3 మాటలు చెప్తాను. కీర్తనల గ్రంథం 18 చూడండి. కీర్తనల గ్రంథం 18వ కీర్తనలో 18వ చరణం చదువుతారు, శ్రద్ధగా ఆలకిద్దాం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా, ఏంటి? ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భక్తుడు రాస్తూ అంటాడు, ఆపత్కాలం వచ్చిందయ్యా. ఎందుకు? ఆపత్కాలం మందు వాళ్ళు నా మీదకి వచ్చినప్పుడు ఎవరు ఆదుకున్నారు? నా యేసయ్య తన దక్షిణ హస్తం చాపి నన్ను ఆదుకున్నాడు. ఎవరు వచ్చారు నీ మీదకి? అయ్యా భక్తుడా, అయ్యా బ్రదర్, నీ మీదకి ఎవరు వస్తే దేవుడు ఆదుకున్నాడు? ఎలాంటి వారి చేతిలో నుంచి పడకుండా ఆదుకున్నాడు దేవుడు నిన్ను. ఆ పై వచనం చదవండి, 17వ వచనం చదవండి. 17వ వచనంలో బలవంతులైన పగవారు, నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయనను రక్షించను. ఆపత్కాలమందు వాళ్ళందరూ నా మీదకి రాగా, ఇదిగో ఈయన అంటాడు, అయ్యా వాళ్ళెవరో తెలుసా? నా మీదకి వచ్చేవాళ్ళు బలవంతులయ్యా, వాళ్ళు పగవాళ్ళయ్యా, వాళ్ళు ద్వేషించేవాళ్ళు, నన్ను ఎటు చూసినా ద్వేషిస్తారు. వాళ్ళు పగవాళ్ళు, నాకంటే బలిష్ఠులు, నేను వాళ్ళని ఏం చేయలేను. కొండలాంటి వాళ్ళు, అన్ని అధికారాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, నేను వాళ్ళ దగ్గర ఏమీ చేయలేను, నా వల్ల కాదు అని బాధపడిపోయి ఆ శత్రువులను తన మీదకి వస్తూ ఉంటే బలవంతులైన పగవాళ్ళంట. బలవంతులైన ఆ శత్రు సమూహం వాళ్ళ దగ్గరికి వాళ్ళ మీదకి వస్తూ ఉంటే ఆయన అంటాడు, అప్పుడు ఆ సమయంలో నా దేవుడు చెయ్యి చాపి నన్ను ఆదుకున్నాడు, వాళ్ళ చేతిలో పడకుండా. ఎంతోమంది పరిశుద్ధ గ్రంథంలో చూడండి, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా కుట్రలు చేశారు, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచారు ఎంతోమంది. మొర్దెకై భక్తి, తన మానాన భక్తి చేసుకుంటుంటే మొర్దెకై ఒకడు వచ్చాడు, ఆజానుబాహుడు వాడు వచ్చాడు, రేయ్ నాకు దండం పెట్టవా, నాకు వందనాలు చెప్పవా అని వాడు గర్విష్ఠుడు, దుర్మార్గుడు, గర్విష్ఠుడు. ఈ మొర్దెకై వందనాలు చెప్పలేదని చెప్పేసి హామాను పగతో రగిలిపోయి నాశనం చేద్దామని మొర్దెకైని ప్లాన్లు వేసాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు, ప్లాన్లు గీచాడు, రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, శాసనం పుట్టించాడు, ముద్ర వేయించుకున్నాడు. ఇక ఇస్రాయేలు ప్రజలందరినీ, యూదులందరినీ నాశనం చేద్దామని హామాను ప్లాన్ చేసుకుని కుట్ర చేస్తే వాడు చూస్తే బలవంతుడు, రాజు దగ్గర మహా పేరు కలిగిన వాడు, పగవాడు, వాడు ద్వేషిస్తున్నాడు. ఇప్పుడు మొర్దెకైని ఏం చేస్తాడు? ఇప్పుడు మొర్దెకై ఈయనకు బానిస, అధికారం లేదు, ఎవరు చెప్పుకుంటాడు? అప్పుడు అంటాడు, నా దేవుడు నన్ను ఆదుకుంటాడు. నన్ను ద్వేషించేవాళ్ళు, నా పగవాళ్ళు, నన్ను విమర్శించేవాళ్ళు బలిష్ఠులు, అధికారం ఉన్నవాళ్ళు, వాళ్ళు నేనేం చేయగలుగుతాను? అసలు నేనంతా నా బతుకంతా నా కుటుంబ పరిస్థితి ఏంటి? నా కుటుంబ పరిస్థితి ఏ పాటిది? వాళ్ళని ఎదిరించే శక్తి సామర్థ్యం నా దగ్గర లేదు. ఈ సమయంలో నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు? నా పక్షంగా నిలబడే వాళ్ళు ఎవరు
అని బాధపడిపోతుంటే దావీదు, దేవాదేవుడు ఆయన దక్షిణహస్తం చాపి దావీదుని వాళ్ళ చేతికి చిక్కకుండా, మరణానికి గురి కాకుండా, వాళ్ళ చేతులు పడకుండా నా యేసయ్య దావీదుని అదిగో ఆదుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నిన్ను ఆదుకొనుగాక, ఆదుకొనుగాక. అంతకుముందు 2 వాక్యాలు రాసిన అదే గోడ మీద 2 వాక్యాలు రాసిన. ఈసారి అట్లాగే రాద్దామని అనుకుంటే దేవుడు ఒప్పుకోవాలి. ఆయన నేను ఆదుకొని రాయి, ఆయన నేను ఆదుకొని రాయి అంటున్నాడు. నాకు ఇష్టం లేదు. నీ భారం యెహోవా మీద మోపము రాద్దాము, ఆ తర్వాత ఇంకొక వాక్యం రాద్దాము, ఆ ప్లేస్ సరిపోతుందని నేను ప్లాన్ చేసుకుంటుంటే దేవుడు ప్రేరేపిస్తున్నాడు, అది కంప్లీట్ చేయి వాక్యం. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొని రాయి అని ప్రేరేపిస్తుంటే ఇంకా దేవుని ప్రేరేపణకు లోపడాలి కదండి. నా సొంత ప్రయత్నం చేయకూడదు కదా. ఆ వాక్యం రాస్తే అదే వాగ్దానం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత నాకు ఆశ్చర్యం వేసిందంటే, ఈ వాగ్దానం తెలిసిన తర్వాత నేను బయటకు వెళ్ళి చూస్తే ఈ వాగ్దానం ఆదుకొను అనే మాట ఇంపార్టెంట్గా వచ్చింది. వాగ్దానంలో బయటకు వెళ్ళి చూస్తే ఆల్రెడీ మనం రాసి పెట్టాము 10 రోజుల ముందే. చూసారా దేవుని ప్లాన్ ఎలా ఉందో మీ పట్ల, ఈ సంఘ సభ్యుల పట్ల దేవుని ప్రణాళిక ఉంది. అందుకే నా ప్రభు నిన్ను ఆదుకొను గాక, నిన్ను ఆదుకోబోతూ ఉన్నాడు. నాకు తెలియదు ఎందుకో దేవుడు ప్రేరేపిస్తే వాక్యం రాశా, అది కూడా ఆపేద్దాం అనుకున్నా. నీ భారం యెహోవా మీద మోపము చాలని దేవుడు ప్రేరేపిస్తుంటే అది కంప్లీట్ చేశా. ఈరోజు అదే వాగ్దానం వచ్చింది. హల్లెలూయా. చదువు మాట్లాడు మళ్ళీ. నీ భారము యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీతిమంతులను. ఇక్కడ ఈరోజు ఈ కొత్త సంవత్సరం రోజు నువ్వు ఏ ఏ భారంతో వచ్చావు, ఇక్కడికి ఏ ఏ భారంతో వచ్చావు, నీ భారం అంతా ఈరోజు ఇక్కడ ఈ మందిరంలో ప్రభు మీద వేసేసేయి. హల్లెలూయా. నీ భారము ఏ భారంతో వచ్చావో నీ భారం అంతా ప్రభు మీద వేసేసేయి. అప్పుడు నా ప్రభు అంటాడు, వింటారండి, నీ భారం నేను మోస్తాను. నా భారము మోసి బాసటగా నిలచి తరించితివి, నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. ఇదిగో నా ప్రభు నీ కుటుంబ భారమా, కుటుంబాన్ని మోయలేక, నాకు ఈ కుటుంబం నడిపించలేకపోతున్నాను ప్రభువా, ఈ కుటుంబాన్ని నా వల్ల కావట్లేదు, నడిపించలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు, ఈ కుటుంబ భారం ఎక్కువైపోయింది. ఇశ్రాయేలు ప్రజలకట, ఇశ్రాయేలు ప్రజలకి మోయలేని భారం ఉందంట. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలకి మోయలేని భారంతో అల్లాడిపోతాను, మోయలేక తలదించుకొని ఆ భారం భరించలేక అల్లాడిపోయి విలువలాడిపోయారట. కొంతమందికి ఉన్నాయి వయసుకు మించిన భారాలు, వాళ్ళ మీద ఉన్నాయి రకరకాల భారాలు. వాళ్ళ మైండ్, వాళ్ళ చిప్పు, వాళ్ళ మెదడులో చిప్పు ఏమండి ఒక 60 GB ఉంటుంది దాని కెపాసిటీ. వీళ్ళు ఆలోచించేది, వాళ్ళ మైండ్ అంతుంది, వీళ్ళు ఆలోచించేది దాని వాళ్ళ మైండ్కి మించి ఆలోచనల భారం ఉండేది కొంచెమే. వాళ్ళ మైండ్, వాళ్ళ వాళ్ళ మనసు, స్థితికి మించిన ఆలోచనల వలన భారం, ఒక్కొక్కరికి ఒక భారం, వయసుకు మించిన భారం, కుటుంబ భారం, ఆర్థిక భారం, అప్పుల భారం, ఎన్ని భారాలు వచ్చాయి నీ మీద ఉన్నాయేమో ఈరోజు. ఇదిగో ఈ 1వ తారీఖున నా దేవుడు చెప్తున్నాడు, ఆ భారాలన్నీ ప్రభువు మీద వేసేసేయి. ప్రభువు మీద వేస్తే ఆ భారం అంతా ఆయన మీద వేసుకొని నిన్ను ఆదుకుంటాడంట. ఆదుకున్న దేవుడు ఏం చేస్తాడు కింద ఉంది, నీతిమంతులను ఆయన ఎన్నడు, ఆయన ఆదుకునే దేవుడు ఏం చేస్తాడు నీకంటే ఆదుకుంటూ నిన్ను కదలనీయకుండా కాపాడతాడు. నీ భారం మోస్తూ నిన్ను ఆదుకుంటాడు. ఆదుకునే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను, నీ కుటుంబం, నీ పిల్లల్ని కదలనీయకుండా పాదాలని స్థిరపరుస్తాడు. ఇంతవరకు అనేక మంది కదిలిపోతున్నారు, పరిస్థితులు తారుమారైపోతున్నాయి. ఏ సమయంలో ఏం జరుగుతుందో కదిలిపోతున్నాం, ఏమవుతుందో, ఉంటామో ఊడిపోతామో, ఏమంటే భక్తులు చేస్తామో చేయమో, ఈ లోకంలో ఏమవుతుందో మా పరిస్థితి, మా కుటుంబ పరిస్థితి. కదులుతున్నారు కొంతమంది. బిలాం కదిలిపోయాడు, ఇస్కరియోతు యూదా ప్రభు శిష్యుడు కదిలి వెళ్ళిపోయాడు, గెహాజీ కదిలి వెళ్ళిపోయాడు. దేవుల్లో ఉండకుండా భక్తి చేసేవాళ్ళు కదిలిపోయారు. నా ప్రభు అంటాడు, నిన్ను ఆదుకుంటాను కదా, నేను కదలనీయకుండా స్థిరపరుస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రభు అంటాడు, నిన్ను ఆదుకొని నిన్ను కదలనీయకుండా చేస్తా. కదిలిపోతున్నావు. ఇప్పుడు ఏమవుతుందో అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. అసలు ఏమవుతుందో, ఉంటామో వెళ్ళిపోతామో, భక్తి చేస్తామో చేయమో, ఏ సమయంలో ఏం జరుగుతుందో మా కుటుంబ పరిస్థితి మాకేం అర్థం కావట్లేదన్న, నా భర్త పరిస్థితి ఏమవుతుందో, నా పరిస్థితి ఏమవుతుందో ఏం అర్థం కాలేదు. నా ప్రభు అంటాడు, నీతిమంతులను ఆయన కదలనీయకుండా ఆదుకొనును గాక, నీతిమంతుల్ని కదలనీయకుండా ఆదుకొనును గాక. అప్పులు ఎక్కువైపోయాయి, ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఈ రోగాలు ఎక్కువైపోయి ఏం జరుగుతుందో అర్థం, కదిలిపోతున్నారు కొంతమంది. ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితం కదులుతున్నారు. ఏ సమయంలో కూలిపోతారో తెలియదు.
అంటారండి. నా ప్రభు అంటాడు, ఈరోజు నుంచి నిన్ను ఆదుకుంటాను, నిన్ను కదలకుండా స్థిరపరుస్తాను. నీ మనసు, కొంతమంది మనసు కదులుతూ ఉంది, ఆత్మీయ జీవితం కదిలిపోతుంది, ఏ సమయంలో ఏమవుతుందో తెలియదు, కదులుతూ ఉంది, పరిస్థితి తారుమారైపోతుంది. నా ప్రభు చూశాడు, నిన్ను ఆదుకుంటానమ్మా, ఇక నేను కదలనివ్వను. హల్లెలూయా, నేను స్థిరపరుస్తాను. మన దేవుడు నిత్యము కదలని సియోను కొండ, మనల్ని కదలనీయకుండా స్థిరపరుస్తాడు. భక్తిహీనులు కదిలిపోయారట బైబిల్లో. చాలామంది భక్తిహీనులంట కదులుతున్న సముద్రం లాంటి వారంట వాళ్ళు. భక్తిహీనులు దిగిపోతారు, కదిలిపోతారు. నీతిమంతులు, నా దేవుడు ఆదుకుంటాడు కనుక నీతిమంతుల్ని కదలనీయకుండా కాపాడును గాక. ఎన్నో పరిస్థితులు వస్తాయి నీ కదిలించే పరిస్థితి. ఈ సంవత్సరంలో నిన్ను కదిలించాలని సాతాను ఎన్నో ప్లాన్ చేస్తాడు. హలో, అర్థమవుతుంది బ్రదర్? నిన్ను కదిలించడానికి సాతాను ఎన్నో కుయుక్తులు చేస్తాడు. నా ప్రభు మాత్రం నిన్ను కదలనీయకుండా అట్లా స్ట్రాంగ్గా నిలబెట్టును గాక. ఆ రెండిళ్ళు ఉన్నాయా? రెండిళ్ళు ఒకే డిజైన్, ఒకే ప్లాన్, ఒకే కలర్ వేసారా? ఒక వర్షం వచ్చింది, గాలి కొట్టింది, ఏమండి వరద వచ్చింది, ఏమండి తుఫాను రేగింది, ఒక ఇల్లు కదిలింది, కూలి కింద పడిపోయింది. ఒక ఇల్లు మాత్రం స్ట్రాంగ్గా దిట్టంగా ఉంది. ఎందుకు తెలుసా? కింద యేసయ్య పునాది మీద ఉంది. ఆమేన్. బండ మీద పునాది వేసుకున్న ఇల్లు అది, కదలలేదు. నా యేసయ్య ఈ సంవత్సరం నిన్ను ఆదుకుంటాడు. ఆదుకొని నిన్ను కదలనీయకుండా, ఏమంటే ఎన్ని పెనుగాళ్ళు వచ్చి కొట్టినా, ఎంత వరద వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, సాతాను ఒకవేళ ఎన్ని రకాలుగా నిన్ను ఇబ్బంది పెట్టాలని చూసి, పడగొట్టాలని చూసినా, నా ప్రభు ఆదుకొని కదలనీయకుండా స్థిరపరచును గాక. ఆమేన్. యోబుని చూస్తే, యోబు దగ్గరికి ఒకే రోజు ఒక్కొక్క సమాచారం వస్తుంది. యోబు, నీ పంట అంతా తీసుకెళ్ళిపోయారు యోబు. ఆ పంటల కాపలా ఉన్నవని వాడు కూడా చంపేశారు వాళ్ళు, దొంగలు పంట దోసుకెళ్ళిపోయారు. యోబు, ఒంటెలు నీకున్న ఆస్తి అంతా దోసుకెళ్ళిపోయారు, ఆ కాపలా ఉన్నవని చంపేశారు. యోబు, ఒక్కో సమాచారం వస్తుందండి ఒకే రోజు. ఇక్కడి నుంచి ఒక సమాచారం, ఇక్కడి నుంచి ఒక సమాచారం. వింటున్నాడు. తీరా యోబు, ఇల్లు కూలిపోయింది, గాలి కొట్టింది, ఇల్లు కదిలి కింద పడిపోయి నీ పిల్లలు చచ్చిపోయారు యోబు. ఇప్పుడు ఏం కావాలి? యోబు పరిస్థితి కదిలి ఏమండి కకావికలం అయిపోవాలి, కదిలిపోయి. ఒక్కొక్క సమాచారం వస్తూ ఉంది, ఒక్కొక్క పక్కన సమాచారం, అన్ని రకాల సమాచారాలు వింటూ ఉంటే ఎన్నో చెడు సమాచారాలు విన్నాడు యోబు. అన్నీ వింటూ ఉన్నాడు, ఏమండి కదలలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కదల్లా. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, నేను కదలాలి అని స్ట్రాంగ్గా ఉన్నాడు. నా ప్రభు ఆ విధంగా నేను స్థిరపరచును గాక. బైబిల్లో ఒక మాట ఉందండి, యెహెజ్కేలు 21:7 చదువుతారు, అలాగిద్దాం. నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్ను అడగగా నీవు, అదిగో చూడండి, శ్రమ దినము వచ్చుచున్నదని దుర్వార్త నాకు వినపడినది. అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనసులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరైపోతాయి. మోకాళ్ళు నీరైపోయాయంట, గుండె కరిగిపోయిందంట, మనసు ఆవిరైపోయింది. ఎందుకు? దుర్వార్త విన్నప్పుడు. కరోనా వస్తుంది, దగ్గరకు వచ్చేసింది, దుర్వార్త అనేసరికి కదిలిపోయి ఏమవుతుంది, ఇందాక మనల్ని దెబ్బతిన్నాం, కరోనాతో కొరప్రాణంతో బయటపడ్డాం, మళ్ళీ వస్తుందంట. దుర్వార్త అనేసరికి హృదయం కరిగిపోతుంది. కొన్ని వార్తలు వింటే కదిలిపోతావు, కొన్ని పరిస్థితులు నిన్ను కదిలిస్తాయి. నా దేవుడు అంటాడు, నిన్ను ఆదుకుంటా నేను. ఏ సమస్య నీ మీదకి వచ్చినా, ఎటువైపు నుంచి ఏ ఆపద నీ మీదకి వచ్చినా, నిన్ను కదలనీయకుండా నీ పాదాలు స్థిరపరిచి నిన్ను ఆదుకొనును గాక. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. ఎందుకు తెలుసా? నా ప్రభు ఆదుకుంటాడు. నువ్వు ఒకవేళ కలవరపడుతున్నావేమో, ఏమవుతుందో ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం చాలా ఇబ్బందులు పడ్డాను, కష్టాలు అనుభవించాను, కన్నీళ్ళు వచ్చి, ఈ సంవత్సరం ఏమవుతుందో, ఎట్లా ఏ పరిస్థితులు మమ్మల్ని ఇబ్బంది పెడతా, ఏ కంగారు పడద్దు. నా ప్రభు చెప్తున్నాడు, నిన్ను కదలనీయకుండా నిన్ను ఆదుకుంటాను. నీ భారం నా మీద వేయి. ఊరికి నువ్వెందుకు భారం మోసుకుంటా వెళ్తావు అనవసరంగా? నీ భారం అంతా ప్రభు మీద వేసేసి, అది ఏ భారమైనా సరే, ఏ భారమైనా ప్రభు మీద వేసేసి నిశ్చింతగా వెళ్ళు. నా ప్రభు నిన్ను ఆదుకోబోతున్నాడు. ఆదుకునే దేవుడు ఏం చేస్తాడంటే, నిన్ను కదలనీయకుండా నీ పాదాలని స్థిరపరుస్తాడు, తొట్టిల్లిపోనివ్వకుండా, ఏ గాలికి పడిపోకుండా, ఎటు నీ కుటుంబం చల్లా చెదురు కాకుండా నా ప్రభు ఆదుకొనును గాక, స్థిరపరచును గాక.
ఇంకొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 116వ వచనం చదువుతా ఆలకిద్దాం. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునందక యుందును గాక. మూడవదిగా నా ప్రభు ఆదుకుంటాడు. ఆదుకున్న దేవుడు ఏం చేస్తాడంటే, ఒకటి ఆదుకునే దేవుడు శత్రు బలవంతుడైనా సరే, ఎవరు వచ్చినా ఏం చేసినా నీకు ఏమి ఆపద రాకుండా ఆదుకొని ఆ శత్రు చేతుల నుంచి కాపాడుతాడు. రెండవదిగా నా ప్రభు నిన్ను ఆదుకొని నీ భారం ఆయన మీద వేస్తే నీ బాధ అంతా ఆయనకు అప్పగించుకుంటే నిన్ను ఆదుకున్న దేవుడు నిన్ను కదలనీయకుండా కాపాడుకుంటాడు. మూడవదిగా అంటాడు, అయ్యా నన్ను ఆదుకో అయ్యా, నన్ను ఇప్పుడు ఆదుకో అయ్యా, నా ఆశ భంగం కాకుండా. ఏంటంట? నా ఆశ భంగమై నేను సిగ్గు నొందక ఉండునట్లుగా నన్ను ఆదుకో. నా ప్రభు నిన్ను ఆదుకుంటాడు. ఆదుకున్న దేవుడు నీ ఆశను భంగము కానివ్వకుండా కాపాడును గాక. నిన్ను సిగ్గు పడనివ్వకుండా నా ప్రభు కాపాడును గాక. సిగ్గు పడినవాడు ఈ సంవత్సరం నీ ఆశ ఏమైతే, ఇదిగో ఈ నూతన సంవత్సరంలో మందు అడుగుపెట్టి నీ ఆశ ఏం ఆశపడతావో, ఏం కోరుకుంటావో నా ప్రభు నిన్ను ఆదుకొని నీ ఆశ భంగం కాకుండా నెరవేర్చును గాక. నిన్ను సిగ్గు పడనీయకుండా నా ప్రభు ధైర్యపరిచి నడిపించును గాక. సిగ్గు పడనీయకుండా కాపాడును గాక. ఇంతవరకు సిగ్గుతో తలదించుకున్నావు. ఎన్నోసార్లు సిగ్గు నాకు కలిగింది. సిగ్గు కలిగేటప్పుడు నా ప్రభు ఏం చేస్తా తెలుసా? ఆదుకుంటాడు. సిగ్గు నీకు కలగకుండా, నీ ఆశ భంగం కాకుండా నా ప్రభువు చేయబోతూ ఉన్నాడు. ఆయన ఆదుకొని చేసే కార్యాలు ఇవి. నిన్ను ఆదుకుంటాడు నా దేవుడు సిగ్గు కలగనీయకుండా. ఒక సిగ్గు అవమానం నిన్ను కమ్ముకునే సమయంలో సిగ్గు కలగనీయకుండా నా ప్రభు నిన్ను ఆదుకొనును గాక. సిగ్గుపడే పరిస్థితి వస్తుందేమో, నీ ఆశ భంగమైపోయే పరిస్థితి వస్తుందేమో, నా ప్రభు నేను ఆదుకుంటాడు. బైబిల్ యాకోబు గురించి అంటాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడ్డాడు, అతని ముఖము తెల్లబారదిక. ఎన్నోసార్లు యాకోబు సిగ్గుతో తలదించుకున్నాడు. ఒకటే అవమానం, ఎటు వెళ్ళినా అవమానం, సిగ్గు కలుగుతుంది నాకు అని యాకోబు సిగ్గుతో తలదించుకునే సందర్భాలు చాలా వచ్చాయి. మేనమామ ఇంటికి వెళ్తే మేనమామ మోసం చేస్తుంటే సిగ్గుతో తలదించుకొని నా కర్మ ఇది అనుకుంటూ ఉంటే నా ప్రభు చెప్తున్నాడు, ఇక మీదట ఇంతవరకు సిగ్గుపడ్డారు, 2023 వరకు మీరు సిగ్గు అవమానం కమ్మింది, మిమ్మల్ని సిగ్గుపడ్డారు కొన్ని విషయాల్లో, ఆశ భంగమైపోయింది. ఈ సంవత్సరం నా ప్రభు నిన్ను సిగ్గు పడనేయకుండా నీ ఆశ భంగం కాకుండా ఆదుకొనును గాక. ఇక నీ ముఖం తెల్లబారదు. ఏం చేయాలి? నా కర్మ ఇది నా బతుకంతే, ఏం చేద్దాం అని సిగ్గుతో తలదించుకునే పరిస్థితి రాదు. ఒక అబ్బాయి అందరూ పరీక్ష రాస్తుంటే వాడు ఫెయిల్ అయిపోయాడు. వాళ్ళ క్లాస్మేట్స్ అంతా పాస్ అయిపోయి ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు, కాలేజీకి వెళ్ళిపోయారు. వీడు రాస్తున్నాడు ఫెయిల్ అయిపోయి అందరూ ఎగతాళి చేస్తున్నారు. ఏరా పాస్ కాలేదా? సిగ్గుతో తలదించుకొని విన్నారండి, ఫెయిల్ అయిపోయాడు. వాళ్ళందరూ పాస్ అయిపోయి వెళ్ళిపోయారు, ముందు స్థాయిలోకి వెళ్ళిపోయారు. వీడేమో సిగ్గుతో తలదించుకొని నా కర్మ నా బతుకు చస్తే బాగుండు అని విన్నారండి, సిగ్గుతో తలదించుకొని ఏడ్చుకుంటూ ఉంటే చివరికి జరిగిందని తెలుసండి, వాళ్ళకంటే అందరికంటే ముందు వీడికి ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడు ముందుకు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు చదువుకుంటూనే ఉన్నారు విన్నారండి, వీడికి అందరికంటే ముందు ఉద్యోగం వచ్చి ముందుకు వెళ్ళిపోయాడు. నా ప్రభు నిన్ను ఆదుకోబోతూ ఉన్నాడు, సిగ్గు కలగనివ్వడు. ఆమేన్. ఒకవేళ ఇంతవరకు సిగ్గుపడి అవమానం పాలైపోయి నీ కుటుంబ పరిస్థితి, ఏ విషయాల్లో ఆశ భంగమై సిగ్గుపడిపోయావో, ఈ సంవత్సరం 1వ తారీఖు ప్రభు చెప్తున్నాడు, నిన్ను ఆదుకుంటాను నేను, ఇక నీ సిగ్గు కలగదు, నీ ఆశ భంగం కాదు. పౌలు గారు అంటాడు తిమోతి రాస్తూ, ఇదిగో నేను నమ్మిన వాడిని ఎరిగి ఉన్నా, ఆయన నన్ను సిగ్గుపడినేవాడు, ఎందుకంటే ఈ సంవత్సరం నేను నా ప్రభు ఆదుకోబోతూ ఉన్నాడు. ఆదుకొనును గాక. హల్లెలూయా. ఈ వాగ్దానం చేతపట్టుకుని ప్రార్థన చేసుకో. ప్రభువా, నా శత్రువుల మీద నాకు జయం ఇస్తావు, నన్ను ఆదుకొని కాపాడుతావు, నా పాదాలను కదలనీయకుండా నన్ను ఆదుకొని స్థిరపరచు ప్రభువా. ఇదిగో అయ్యా, నా ముఖం సిగ్గుపడనీయకుండా, నలుగురిలో అవమానం పాలు కాకుండా. ఎన్నోసార్లు ఒకవేళ అవమానించారేమో, సిగ్గుతో తలదించుకున్నావేమో, బంధువులు కావచ్చు, నువ్వు పనిచేస్తున్న చోట కావచ్చు, ఒకవేళ నువ్వు చేస్తున్న ఉద్యోగంలో చేస్తున్న వ్యాపారం దగ్గర నలుగురిలో హేళనగా మాట్లాడిన వాళ్ళు ఉండొచ్చు నీకు. నా ప్రభు చెప్తున్నాడు ఈరోజు, ఈ సంవత్సరం
నిన్ను సిగ్గుపడనీయకుండా నీ ఆశ ఏమైతే కోరుకుంటావో నీ ఆశ భంగం కాదు. ఇక అదే స్తోత్రం కలుగును గాక. నిన్ను ఆదుకుంటున్నాను కనుక నీ ఆశ ఏం కోరుకుంటావో అది నెరవేర్చబోతున్నాను. నీ సిగ్గు కలగకుండా నేను సిగ్గు కలగనీయకుండా కాపాడుతాను. దేవుడు వాగ్దానం చేస్తున్నాను. ఎందుకంటే ఆదుకుంటున్నాను కనుక. నేను ఆదుకుంటే నీకు కలగదు, ఇక సిగ్గు రాదు, ఆశ భంగం కాదు. హల్లెలూయా. నువ్వు నా ఏం చేసినా ఏం చేపట్టినా అన్నీ ఫెయిల్ అయిపోతున్నాను అన్న, అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతున్నాను అంటారండి. ఒకడు అన్నారండి, ఊరూరా తిరుగుతుంటారు సంక్రాంతి పండగకి ఏమిటి ఊరూరు తిరుగుతూ ఉంటారు, అడుక్కుంటూ ఉంటారు. హరిదాసు వాళ్ళ కొడుకు, హరిదాసు కొడుకు. వాడు ఎక్కడికి వెళ్ళినా విన్నారండి, ఎక్కడికి వెళ్ళినా చదువుతున్నా కానీ చదువురాని మొద్దు, అన్నీ ఫెయిల్ అయిపోతున్నాడు. అన్నీ ఫెయిల్ అయిపోతుంటే విన్నారండి అందరూ ఎగతాళి చేస్తున్నారు హరిదాసు కొడుకుని. హరిదాసు ఎగతాళి చేస్తున్నారు, నీ చదువు రాదేం రాదప్పా నీకు. అరే మనం నేను నాలాగా వాళ్ళ నాన్న అంటున్నాడు, నాలాగా ఇది పెట్టుకొని హరిదాసు లాగా ఊరు తిరుగురా అంటున్నాడు వాళ్ళ నాన్న. అంటారండి నువ్వు దేనికి పనికిరావు రా అని ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు. వాడిని అందరూ అవమానపరుస్తున్నారు, అందరూ హేళన చేస్తున్నారు. కనీసం ఆ హరిదాసు లాగా పోదామంటే పాటలు రావు, ఏం మాట్లాడలేడు చేతగా దద్దమ్మ, పెద్ద మొద్దు, పరం మొద్దు వాడు. దేనికి పనికిరాను నేను, ఇంట్లో వాళ్ళు పనికి రావట్లేదు, అందరూ అవమానపరుస్తాను, నన్ను సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. చదువు రాదు, ఇట్లా కులవృత్తి చేయలేకపోతున్నాను, ఏ పని చేయలేకపోతున్నాను, ఎందుకు బతకడం? చదువు రాదు, ఉద్యోగం లేదు, చచ్చిపోతే మేలు కదా అని చచ్చిపోదామని చెప్పి అడవిలోకి వెళ్ళాడు. చచ్చిపోదాం, ఏదో ఒక దూకి చచ్చిపోదామని చెప్పి అట్లా నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద నడుకొని ఎలా చచ్చిపోదాం ఆలోచిస్తున్నాడు. ఈ లోపల ఒక జింక వచ్చిందంట. జింక వచ్చి ఆ చెట్టుకి, ఆ జింక వీడు చూస్తూ ఉంటే జింక వచ్చింది ఆ చెట్టు దగ్గర. ఈ చెట్టు దగ్గర ఉంటే ఆ జింక ఆ చెట్టు దగ్గర ఉండి ఆ చెట్టుకు రుద్దుకుంటూ ఉంటే అట్లా ఆ జింక వీడికి పాట వచ్చింది. అప్పుడే నువ్వు రుద్దేది నాకు తెలుసులే అన్నాడు. అది చూస్తూ ఉందంట, నువ్వు చూసేది నాకు తెలుసు అన్నాడంట. ఇది ఆటోమేటిక్ పాట వచ్చేసింది. విన్నారండి, అది మెల్లగా వెళ్తా ఉంటే నువ్వు వెళ్ళేది నాకు తెలుసు అయిందంట అన్నాడు. అది ఏంది సౌండ్ వస్తుందని చెప్పి అది కొంచెం ఉరికిందంట ఫాస్ట్గా. నువ్వు ఉరికేది నాకు తెలుసు అన్నాడు అనేసి వచ్చేసింది, నా పాట వచ్చేసింది. ఇంకా చదువులేదు ఏం లేదు, మా నాన్నలాగా హరిదాసు వెళ్తాను అని చెప్పేసి హరిదాసు వేషం వేసుకొని అన్ని వాడు నానా డాడీ నేను హరిదాసుకి వెళ్తాను ఊర్లోకి, మొట్టమొదటిగా ఫస్ట్ రాజుంటికి వెళ్తాను, చూడండి బాగా రాజుంటికి వెళ్తాను, రాజుగారింటికి వెళ్తాను అని చెప్పేసి వాడు వేసుకొని వాయించుకుంటూ వెళ్ళాడంట. వాయించుకుంటూ వెళ్తుంటే ఒక మంగళాయన రాజు విన్నారండి, రాజు వీడు సరిగ్గా చేయలేదని చెప్పేసి వాడిని కట్ చేసి నువ్వు వద్దులేరా అని ఏరేవాడిని పెట్టుకున్నాడు పనిలో పెట్టుకునేసరికి వీడు ఈ మంగళ షేవింగ్ చేసేవాడు, రాజుకి క్షౌరం చేసేవాడు. నన్ను తీసేసి పనిలో ఏరో పెట్టుకుంటావా, నీ గొంతు కోసేస్తావని చెప్పేసి వాడు చివరిగా అయ్యా రాజుగారు ఒక్కసారి నీకు క్షౌరం చేసి వెళ్ళిపోతానయ్యా, నా పనిలోంచి తీసేసావు కదా, ఏరోని పెట్టుకున్నావు కదా అంటే సరే రారాసరికి వాడు ప్లాన్ చేసుకుని ఈరోజు రాజుగారిని చంపేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకుని వాడు ఇక కత్తి నూరుతూ ఉంటాడు. ఇటు పోయి ఇంటి మీదకి నువ్వు రుద్దేది నాకు తెలుసు అన్నాడు. అనేసరికి వాడు ఆ పక్క కాంపౌండ్లో ఉండి ఎవరు చూశారా నేను రుద్దేది అని చెప్పేసి ఆ కాంపౌండ్ వరకు చూస్తున్నాడు. నువ్వు చూసేది నాకు తెలుసున్నాడు అనేసరికే ఒరే నాయన ఎవరు కనిపెట్టున్నాడు నేను చేసేంత ప్లాన్ అంతా అని చెప్పేసి అని సర్దుకొని మెల్లగా వెళ్తుంటే నువ్వు వెళ్ళేది నాకు తెలుసున్నాడు. ఓరే బాబు తెలిసి ఉరుకుతుంటే నువ్వు ఉరికేది నాకు తెలుసులే. వాళ్ళ లైఫ్ మారిపోయింది. చచ్చిపోదాము సిగ్గుతో అవమానంతో అనుకున్నోడు విన్నారండి, నా దేవుడు నిన్ను ఆదుకొనును గాక, నిన్ను ఆదుకొనును గాక. నా దేవుడు నా ప్రభు విన్నారండి, నీకు సిగ్గు కలగనివ్వడు, నీ ఆశ భంగం కాదు. ఏం ఆశిస్తావో ఈరోజు ఇక్కడ ఏం ప్రార్థన చేసుకుంటావో, ఇంతవరకు సిగ్గుతో నిన్ను సిగ్గుపరిచారా, నీ భర్త సిగ్గుపరిచాడా, ఇంట్లో వాళ్ళు నీదొక బతుకేనా, ఏం చదువుతున్నావు, ఉద్యోగం లేదు పాలేదు అని ఒకవేళ నిన్ను నిందించారా, నీ తల్లిదండ్రులు నిందించారా, బయట వాళ్ళు నిందించారా, రకరకాలుగా ఉన్నారు కొంతమంది ఇక్కడ. ఎన్నో రకాల పరిస్థితుల మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. పిల్లలు లేరని రకరకాల మాట్లాడుతుంటే కొంతమంది వీళ్ళు సిగ్గుతో తలదించుకొని ఆశ నెరవేరక ఏడ్చుకుంటూ యాకోబుతో అంటాడు, యాకోబు ఇక మీదట సిగ్గుపడడు, ఇక మీదట యాకోబు ఈరోజు సిగ్గుపడడు. ఇంతవరకు సిగ్గుపడి వచ్చావు, ఆశ భంగమైపోయి వచ్చావు, ఈ రోజు నుంచి నేను ఆదుకుంటాను నిన్ను, నువ్వు సిగ్గుపడవేక, నీ ముఖం తెల్లబారదు. కారణం తెలుసా, నేను నిన్ను ఆదుకోబోతున్నా ఈరోజు. దేవ స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఒకటి ఆదుకునే దేవుడు ఏం చేస్తాడు, బలిష్ఠులైన పగవాళ్ళ చేతుల నుంచి విడిపిస్తాడు, రక్షిస్తాడు.
రెండవదిగా ఆదుకున్న దేవుడు ఏం చేస్తాడు? నీ పాదాలను కదలకుండా స్థిరపరచునుగాక. మూడవదిగా ఆదుకున్న దేవుడు ఏం చేస్తాడు? సిగ్గు కలగనీయకుండా నీ ఆశ భంగం కానీ కూడా ప్రభు నెరవేర్చునుగాక. నీ కోరిక సఫలపరచునుగాక. ఏదో ఒక కార్యం నా ప్రభు చేయనుగాక. నీకు సిగ్గు కలగనీయకుండా అందరూ నీ తోటి వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళిపోయినా నువ్వు అట్లా ఉన్నావా? ఉన్నట్టుండి అక్కడే నా ప్రభు పైకి లేపి నిలబెడతాడు. సిగ్గు అవమానం కొట్టివేయనుగాక. ఆమేన్. నా స్థాయి ఇట్లా ఉంది ఏంది, అందరూ నాకంటే ముందు వెళ్ళిపోయారే, అందరూ నాకంటే మంచి స్థాయిలో ఉన్నారే, నా బతికి ఇలా ఉందే అని ఒకవేళ సిగ్గుతో నాది ఒక బతికి అనుకుంటున్నావా? రాత్రికి రాత్రి నా ప్రభు నిన్ను అలా పైకి లేపి వాళ్ళందరికంటే ముందు నిలబెట్టి నీ సిగ్గు కొట్టివేయనుగాక. నీ ఆశ నా ప్రభు నెరవేర్చునుగాక. లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం. లేచిన పడి ప్రార్థన చేసుకోవరికి వాళ్ళు అందరు ప్రార్థన ముగిస్తున్నాం. ఇక అందరు ప్రార్థన చేసుకోవరికి వాళ్ళు అందరూ ప్రభువా నన్ను ఆదుకో యేసయ్యా అని అడుగు. ప్రభువా నన్ను ఆదుకో యేసయ్యా, నన్ను ఆదుకో యేసయ్యా, ప్రభువా నన్ను ఆదుకో యేసయ్యా. తండ్రి నన్ను ఆదుకో ప్రభు. అందరూ నోటి నుంచి ప్రార్థన చేసుకో. నా దేవుడు నిన్ను అనాథగా విడువడు, నిన్ను ఆదుకుంటాడు. ఆదుకునే దేవుడు. ఏ కాంతి లేని నిషేధిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఏ కాంతి లేని నిషేధిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకొన్న అయ్యా, నన్నాదుకొన్న నా కన్న తండ్రివి. రారి భాష ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకొన్న అయ్యా, నన్నాదుకొన్న నా కన్న తండ్రికి. అపాయాలలో ఆదుకుంటాడు, కరువులో ఆదుకుంటాడు, ఆపత్కాలంలో ఆదుకుంటాడు. ఆదుకునే దేవుడు యేసయ్యా, నన్ను అనాథగా విడువక. అనాథగా నిన్ను విడువడు, ఆదుకుంటున్నా ప్రభు. చెయ్యి చాపాడు ఈరోజు, ఆయన దక్షిణ హస్తం చాపాడు, ఆయన కుడి చెయ్యి చాపాడు నిన్ను ఆదుకోవడానికి. సృష్టికర్తమైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు, నాలో నిన్ను చూచావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తమైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ, ఎందుకింత ప్రేమ? నా ప్రభు నిన్ను ఆదుకోవాలని చేయి చాపాడు, దక్షిణ హస్తం చాపాడు. నా దేవుడు నిన్ను ఆదుకోబోతూ ఉన్నాడు. ఇక ఈ క్షణం నుంచే, ఈ క్షణం నుండి ఈ సంవత్సరం అంతా నిన్ను ఆదుకుంటాడు. మార్గాలలో అపాయాలు రాకుండా ఆదుకుంటాడు. కరువులో ఆహారం ఇచ్చి పోషించి ఆదుకుంటాడు. కృపనిచ్చి ఆదుకుంటాడు.
ధైర్యం చెప్పి ఆదుకుంటాడు, ఆలోచన చెప్పి ఆదుకుంటాడు, అభిషేకించి ఆదుకుంటాడు. నన్ను ఆదుకో యేసయ్యని ప్రార్థన చేసుకో. చివరిగా నీ కోసం ప్రార్థన చేస్తున్నా. నన్ను ఆదుకోనే వాళ్ళంతా మీ కుడి చేపెత్తి నన్ను ఆదుకో ప్రభువా, నా చేయి పట్టుకుని ఆదుకోండి ప్రభువా అని మీరు ప్రార్థన చేసుకుని మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. మహాగణుడా, గొప్ప దేవ యేసయ్య, మీకు స్తోత్రం తండ్రి. మంచి దేవుడు, కృపగల దేవుడు, మరొక నూతన సంవత్సరాన్ని మాకు ఇచ్చారయ్యా, మీకు స్తోత్రం నాయన. ఎంతోమంది ఈరోజు లేరయ్యా, గతించిన సంవత్సరంలోనే కాలగర్భంలో కలిసిపోయారు, మట్టిలో కలిసిపోయారు. నా తండ్రి, మమ్మల్ని సజీవులో నిలబెట్టి మరొక నూతన సంవత్సరం చూసే భాగ్యం ఇచ్చారయ్యా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. ఎంతమంది వచ్చారో ఈ మందిరంలోకి నాయన, ప్రతి ఒక్కరిని మీరు ఆదుకోండి అయ్యా. ఏ ఒక్కరు కూడా బలహీన పడకుండా, పాదాలు కదలకుండా ఆదుకోండి, పాదాలు కదలకుండా స్థిరపరిచి ఆదుకోండి. సంవత్సరం అంతా ఈ బిడ్డలందరినీ ఆదుకొని కాపాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.